కథా సంకలనం సీతంబాయి పొలం నా చేత ఆవిష్కరింప చేయడం అన్నది అతనికి ఆనందం, నాకు మహదానందం. అనేక మంది పుస్తకాలు నేను గతంలో ఆవిష్కరించి ఉండొచ్చు కాక, మిత్రుడు, సచివుడు, బాంధవుడు, అన్ని రకాలుగా నాకు ఆత్మీయుడైన అయోధ్య రెడ్డి కథల సంకలనాన్ని ఆవిష్కరించడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, నా కాంటెంపరీ రైటర్ నా గురించి ఎక్కువగా మాట్లాడాడు, కానీ ఇద్దరం ఒకటే. అద్దంలో అయోధ్య రెడ్డి నిలబడితే నేను కనిపిస్తాను, నేను నిలబడితే అయోధ్య రెడ్డి కనిపిస్తాడు. నేను, అయోధ్య రెడ్డి, సిద్ధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, విజయారావు, గుడిహాలం రఘునాథం, తర్వాత చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్, కవులు, కానీ మేమందరం ఒక్కలాగే ఉండేవాళ్ళం. నేను ఎక్కడి నుంచో వచ్చినా ఉస్మానియాలోనే బతికాను నేను ఎక్కువగా. తర్వాత నా అదృష్టం ఏంటంటే, శివారెడ్డి లాంటి వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడడం. శివారెడ్డి గారు స్టేజ్ మీదే చెప్పుకున్నాడు, నాకు మరో కొడుకు మా జగన్నాథ్ శర్మ అని. అలాగే నన్ను సాకాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే, నాకు ఇంగ్లీష్ వచ్చేదే కాదు, నేను భాష ప్రేమ చదువుకొని మామూలుగా వచ్చిన వాడిని ఇక్కడికి హైదరాబాద్. నాకు అర్థమయ్యే కాదు అసలు ఇంగ్లీష్ అన్నది. ఆ రోజుల్లో నన్ను ఖైరతాబాద్లో తన ఇంట్లో కూర్చోపెట్టుకొని ఇంగ్లీష్ నవల్ని, కథలను ఎలా చదవాలి, అనువాదం ఎలా చేయాలి, నేను ఉండేదే విపులకి సబ్ ఎడిటర్గా వచ్చాను నేను. అలాంటప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ పాపం కాలేజీ తర్వాత సాహిత్య కార్యక్రమాలు, సాహిత్యేతర కార్యక్రమాలు, తదనంతరం రాత్రి 11కో 12కో ఇంటికి వస్తే అక్కడ కూర్చొని పాపం 1 గంట 2 వరకు పాపం నాకు గ్రామర్ చెప్పి అన్నీ చెప్పి ఒక 3 ఏళ్ల పాటు శివారెడ్డి నాకు చాలా కష్టపడ్డాడు నా గురించి. అలాగే వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు నన్ను నిలబెట్టడానికి. ఈ మహానగరంలో జులాయిగా తిరుగుతుండే వాళ్ళని ఏముంది, 350 రూపాయలు 250 రూపాయలు ఈనాడులో ఉద్యోగం ఉండేది. అది ఉద్యోగం నేను అనుకోను. ఈనాడు ఉద్యోగం కాదు, ఈనాడు భాష కాదు. నిజంగా చెప్పాలి అంటే అదొక టైప్ అంతే. అదొక ఏంటంటే గుమస్తాలను తయారు చేసే ఒక పెద్ద కర్మాగారం ఈనాడు అన్నది. ఆ గుమస్తాల్లో నేను ఒక గుమస్తా. కానీ జర్నలిజం అయినా, కథా రచయిత అయినా సరే, నాకు ఇప్పటికీ ఇష్టమైన పత్రికలు ఏంటంటే కొన్ని ఉదయం అనగా, ఆంధ్రజ్యోతి అనగా, ఇవి నాకు ఇష్టం. ఇక్కడ బతకొచ్చు, బతికినంత మాత్రాన దాన్ని ఇచ్చేసుకోం కదా, ఏదో బతికిస్తారు వాళ్ళు అంతే. కానీ జీవకళ ఉట్టిపడేది ఎక్కడంటే ఆంధ్రజ్యోతిలోని ఉదయం కంపెనీలో, ఉదయం సంస్థల్లోనే జీవకళ ఉట్టిపడేది అందరికీ. అలా బతికాం అందరం, కథల గురించి చెప్పుకున్నాం. అయితే నా అదృష్టం ఏంటంటే, పార్వతీపురంలో పుట్టడం, ఉద్యమ నేపథ్యం, అక్కడి నుంచి విజయనగరం రావడం, విజయనగరంలో మహామహులతో పరిచయాలు, ఆ పరిచయాలతోటి హైదరాబాద్ మహానగరం రావడం, ఇక్కడ గొప్ప వాళ్ళ పరిచయాలు. తక్కువ వాళ్ళు ఏంటి, అందరూ ఎలా ఉండేవారు, శరబండరాజు అయితేనేమి, నగ్నముని అయితేనేమి, శివారెడ్డి అయితేనేమి, మహామహులు ఇక్కడ అందరూ కలుస్తుండేవారు ఎప్పటికప్పుడు. నిఖిలేశ్వర్ గారు అయితేనేమి, శ్రీపతి. ద్వారకా అంటే పెద్ద రచయితల గుంపు ఉండేది అక్కడ. సాయంత్రం 6:30 అయ్యేసరికి అందరూ వాలిపోయేవాళ్ళం. ఆ ద్వారకలో చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నిండా పిచ్చుకలే. అలాగే ద్వారక 7 అయ్యేసరికి అంత రచయితలు, కవులందరూ చాలామంది జోకులు కూడా వేశారు. అదిగో ఆలమందలు, కవుల మందలు అవిగా అనేవారు. అదిగో ద్వారక కవుల మందలు అవిగాని అందరూ ఉండేవాళ్ళం. అందరికీ ఛాయలు ఇచ్చుకుంటూ, కబుర్లు ఆడుకుంటూ, రాత్రి 1 గంట 2 వరకు నేను
పద్మావతి నగర్ కాలనీలో వెంకటరమణ కాలనీలో ఉండేవాడిని. నన్ను శివారెడ్డి దిగబెట్టడానికి వచ్చేవాడు మా ఇంటి వరకు. వచ్చి అక్కడ మళ్ళీ నేను కబుర్లు ఆడుకుంటూ నేను మళ్ళీ శివారెడ్డి ఖైరతాబాద్ దిగబెట్టేవాడు. అలా తెల్లారి 3:30-4 వరకు. ఈ లోపల అనేక రకాల కథల గురించి శివారెడ్డిలో ఉన్న గొప్పతనం ఏంటంటే కవిగానే కాదు, కథలు రాయకపోయినా విపరీతంగా చదివేవాడు. విపరీతం గొప్ప ఒరేషియస్ రీడర్. శివారెడ్డి సాహచర్యం వల్లనే, శివారెడ్డి శిష్యరికం వల్లనే ఎక్కువగా చదివానేమో నేను ఇప్పటికీ అనుకుంటాను. ఎందుకంటే నేర్పాడు ఆయన బాగా పుస్తకం. తర్వాత వచ్చిన డబ్బులతో భోజనం కన్నా ప్రధానంగా పుస్తకాలు కొనుక్కునేవాళ్ళం వెళ్ళి. అందరం ఈయన దగ్గరికి ప్రతివాడు అదే, వచ్చే జీతం తక్కువ అయినా సరే పుస్తకాలు కొనుక్కొని చదువుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ రీడింగ్ ఎబిలిటీ అనేది తగ్గిపోయింది పూర్తిగా జనానికి. అలాగే ఇప్పుడు మనవాడు అన్నట్టుగా అవి గొప్ప కథలా, ఇవి గొప్ప కథలు కావా అంటే, ఏ యుగానికి సంబంధించి ఏ కాలానికి సంబంధించిన కథలు ఆ కాలంలో ఉంటాయి. దాని అవసరం అంతవరకే, తర్వాత మరి ఉండదు దాని అవసరం. ఇంకోటి వస్తుంది. అయితే దేనికి కూడా మరణం అనేది ఉండదు, మార్పు అనేది ఉంటుందేమో కానీ మరణం అనేది ఉండదు. కళ మారుతూ ఉంటుంది, కథ మారుతూ ఉంటుంది, అంతే తప్ప చచ్చిపోదు. అప్పుడు అలాగ ఉంటుంది. మా చిన్నతనంలో అడ్డకట్ చేసుకుని ఉండేవారు ఆడవాళ్ళు, ఇప్పుడేమో నైటీలో తిరుగుతున్నారు. మార్పు ఉంటుంది, సహజం అది. అలాగంటే అడ్డకచ్చలు కట్టమంటే ఇప్పుడు వీళ్ళు కట్టలేరు, పడిపోతారు కూడా పాపం కట్టుకుంటే, నడవలేరు. వీళ్ళకి నైటీలే బెస్ట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా అంటే అయోధ్య రెడ్డి ఏంటంటే నేను ఎలాగ ఇన్స్పైర్ అవుతాను అంటే అవ్వాలి అంటాం. ఎలా అవుతుందంటే అమ్మ గోరుముద్ద మొదటి ముద్ద బాగుంటుంది తినడానికి, తర్వాత నీకు ఒక బిర్యానీ నచ్చుతుంది, అది వేరు. కానీ గోరుముద్ద రుచి గోరుముద్దదే. గోరుముద్ద తాలూకా ప్రామాణికత అదే. అమ్మ గోరుముద్దే, బిర్యానీయే. నేను అన్నది అయోధ్య రెడ్డి ఏంటంటే తన బాధ ఏంటంటే ఏంటి నేను ఎలా ఇన్స్పైర్ అవుతాను. ఇప్పుడు కన్యాశుల్కం లేదు, కానీ కన్యాశుల్కం నాటకం ఉంది కదా. నాటకం మరి కన్యాశుల్కం లేదు, చచ్చిపోవాలి కదా నాటకం. చచ్చిపోలేదే నాటకం, ఇప్పుడు ఉంది. ఇంకా 100 ఏళ్ళైనా సరే ఉంటుంది ఆ నాటకం. ఎందుకుంది? సమస్య పరిష్కారం అయిపోయినా సరే ఉంది ఆ నాటకం. అంటే దాంట్లో ఉన్న గొప్పతనం, దాంట్లో ఉన్న జీవితం, దాంట్లో ఉన్న అత్యద్భుతమైన విషాదం, సమాజపరమైన విషాదం ఉంది అందులో. ఆ విషాదాన్ని ఎప్పటికప్పుడు మనం క్లోజప్లో చూసుకోబట్టి మనకు ఆ నాటకం బతుకుతుంది. ఇప్పటికీ కూడా ఏంటది చాలా నాటకాలు వరుడు కావాలి, తర్వాత మా గణేష్ పాత్ర రాశాడు ఆగండి కొంచెం ఆలోచించండి, పావలా. ఇప్పటికీ మాకు ఇష్టమే నాటకాలు, నవళ్ళు మా అటు సైడ్. ఇక్కడ వాళ్ళు విపరీతంగా చదువుకుంటున్న వాళ్ళు. ఇప్పుడు చావుకూడు, లేకపోతే మన శ్వేతరాత్రుల కథలు, తెలంగాణ రచయితల కథల సంకలనం శ్వేతరాత్రులు, ఎంత అద్భుతమైన కథలు అవి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు. ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. తిరుగుబాటు ఉన్న చోట కళాత్మక రూపాలు వాటంతా అవే పుట్టుకొస్తాయి. ఎప్పుడైతే తిరుగుబాటు ఫలించి, లేకపోతే విప్లవం ఫలించి, లేకపోతే సమస్య పరిష్కారం అయిపోయిందో అక్కడతో ఆ కళ అలా ఉండిపోతుంది. ఇంకో తిరుగుబాటు వస్తుంది, ఇంకో కళ పుట్టుకొస్తుంది. అంతేకాని ఏది ఆగిపోదు అంటాను నేను. రూపం మార్చుకుంటుందేమో కానీ, మెటఫార్మైజ్ అవుతుందేమో కానీ అదే అక్షరం అలాగే ఉండిపోదు, ఇంకో రకంగా వస్తుంది. గురవారెడ్డి అత్యద్భుతంగా తెలుగు గుండ్రంగా రాయొచ్చు, మా రావణ వేరే రకంగా ఇలా రాయొచ్చు, బాపు గారు ఇంకోలా రాయొచ్చు, నేను ఇంకోలా రాయొచ్చు. అక్షరం అదే. బాధ అదే అయినప్పుడు భావం మారొచ్చేమో కానీ దృశ్యం ఒకటని నేను అనుకుంటున్నాను. అలాంటి దృశ్యాల తాలూకా ప్రతిబింబాలే ఈ సీతంబాయి పొలం కథలు. నాకు మొన్ననే ఇచ్చాడు ఈ కథలు, చదివాను. చాలా అత్యద్భుతమైన కథలు, నాకు నచ్చిన కథలు ఇవి. ఈ కథలు నేను ఆవిష్కరించడం నాకు మహదానందంగా ఉందని మరోసారి చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ, నా మాటలు 4 అజ్ఞానత చెప్పిన మీరు విన్నందుకు మీ అందరికీ నమస్కరిస్తూ